ఎన్టీవీ నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు పొద్దున్న ఎండలు దంచి కొడుతున్నా సాయంత్రం కాగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. గాలి దుమారంతో పాటు వర్షాలు కురుస్తున్నాయి. సుడిగాళ్లు భయపెట్టిస్తున్నాయి. కొన్ని చోట్ల వడగండ్లు పడుతున్నాయి. యాదాద్రి జిల్లా భువనగిరిలోని స్వర్ణగిరితో పాటు పలు జిల్లాల్లో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. ఆ ఈదురుగాళ్ల ధాటికి స్వర్ణగిరిలో భవనాల అద్దాలు పగిలిపోయాయి. అయితే మరో 4 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీవ్రమైన వేగంతో గాలి దుమారాలు వీస్తాయని చెప్పింది. పలు జిల్లాలకు ఈదురుగాలుల వర్షాలపై ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. ఆదివారం సోమవారాల్లో ఆదిలాబాద్, కుమ్రం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. మంగళ, బుధవారాల్లో ఆయా జిల్లాలతో పాటు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. ఆయా జిల్లాల్లో ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని హెచ్చరించింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసిన ఐఎండీ ఈదురుగాలు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. అన్ని జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. హైదరాబాద్ నగరంలోనూ 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. ఎండలు తీవ్రంగానే ఉంటున్నా నిరుడు ఇదే టైంతో పోలిస్తే కొంచెం తక్కువగానే ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నిరుడు ఇదే తేదీన గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 46 డిగ్రీల మార్కును దాటేశాయి. నిరుడు ఇదే డేట్ రోజున 11 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు రికార్డు కాగా అత్యధికంగా 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 9 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగానే రికార్డయ్యాయి. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, మొత్తం వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. ఉదయం ఒకలా, సాయంత్రం ఒకలా ఉంటున్నాయి. కొన్ని చోట్లయితే వడగండ్ల వానలు కూడా పడుతున్నటువంటి పరిస్థితి. వివరాలేంటి? జ్యోతి, మనం చూస్తున్నాం మొత్తంగా ఇటు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, లేదంటే ప్రత్యేకంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా తీవ్రమైనటువంటి ఎండ తాకిడి, ఎండవేడి ఉంటున్నటువంటి పరిస్థితి, వడగాలులు కూడా వీస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఈ వడగాలులకు ఇప్పటికే 30 మంది వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మృతి చెందినట్లుగా కూడా గణాంకాలు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అయినప్పటికీ కూడా రాష్ట్రంలో పూర్తిగా భిన్నమైనటువంటి వాతావరణం ఉంది. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు తీవ్రంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కానీ 4 తర్వాత ఒక్కసారిగా హైదరాబాద్ లో కావచ్చు, లేదంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో భారీగా ఈదురుగాలులు వీయటం, అదేవిధంగా ఒక్కసారిగా వాతావరణం చల్లబట్టడం, కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన పడటం, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో కొంత భారీ వర్షం నమోదవటం, కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా చూస్తే మాత్రం వాతావరణ శాఖ అయితే కొంత కొన్ని జిల్లాలకైతే మాత్రం ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు ఖమ్మం, అదేవిధంగా ఇటు వరంగల్తో పాటు
ప్రధానంగా కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ లాంటి ప్రాంతాలకైతే మాత్రం కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా కొంత హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కొన్ని చోట్ల చాలా తీవ్రంగా కూడా వడగళ్ల వాన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఈదురుగాలుల వ్యవహారంలో కూడా హైదరాబాద్ తో సహా ఇతర జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు కూడా ఈదురుగాలు వీస్తుంటే మరికొన్ని చోట్ల 40 నుంచి 50 వరకు కూడా మేర ఈదురుగాలు వీస్తున్నటువంటి పరిస్థితి. మరికొన్ని చోట్ల 50 నుంచి 60 కిలోమీటర్ల మేర వరకు కూడా ఈదురుగాలు వీస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్రమత్తమైందని చెప్పాలి. ప్రత్యేకించి జీహెచ్ఎంసీ అధికారులు అయితే ఈ ఈదురుగాలుల ప్రభావంతో ఎక్కడికక్కడ చెట్లన్నీ కూడా కూలిపోతున్నటువంటి పరిస్థితి, వేర్లతో సహా లేచి అవన్నీ కూడా పడిపోతున్నటువంటి పరిస్థితి. దీనివల్ల ట్రాఫిక్ అంతరాయం కూడా తీవ్రంగా ఏర్పడుతుందని గుర్తించినటువంటి నేపథ్యంలో వాటన్నిటి కూడా ముందస్తు చర్యలుగా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే విధమైనటువంటి ప్రయత్నాన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్ల ఆదేశాలతో కూడా ఎక్కడికక్కడ ఏదైతే ప్రధాన రహదారుల్లో కానీ ఎక్కడైతే చెట్లు ఎక్కువగా ఇదై ఉన్నాయో వాటన్నిటి కూడా కొంత తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటగానే చెప్పాలి. ఏదైనా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా భిన్నమైనటువంటి వాతావరణాలే నెలకొన్నాయి. ఇటు ఉపరితల ఆవర్తనం, అదేవిధంగా ద్రోణి ప్రభావంతో మరొక రానున్నటువంటి 3 రోజుల పాటు అక్కడ కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యేటువంటి పరిస్థితి. ఉష్ణోగ్రత మాత్రం ఇదే విధంగా నమోదయ్యేటువంటి పరిస్థితి అన్నారు. కానీ తర్వాత 3 రోజుల అనంతరం రాగల 4 రోజులు ఏదైతే ఉందో వాటికి మాత్రం గరిష్టంగా ఉష్ణోగ్రతలు కొంత స్వల్పంగా తగ్గుముఖం పడతాయని చెప్పి ఐఎండీ అధికారులు తెలిపారు అన్నట్లుగానే మనం చెప్పాల్సి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ తేజ. పెహల్గాం ఉగ్రదాడిపై ఎన్ఐఏ విచారణ